और लिटरली 2 cars ముందు అరే బాయ్ 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 అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. తెల్లోళ్ళ తిండి, ఈ తెల్లోళ్ళ బజ్జీలు, తెల్లోళ్ళ పల్లి చట్నీ, ఈ తెల్లోళ్ళ దోశలు. రేట్ ది బ్రేక్ఫాస్ట్ భయ్యా. ఎంత చల్లగా ఉంది బ్రేక్ఫాస్ట్ రేట్ చే ముందు. 9 out of 10 రేట్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆన్ a scale of 10. 7 9 3 ఎందుకు ఆప్షన్స్ వెజ్ ఫెలోస్ బ్రో? మీరు వాటర్ తాగొచ్చు, బెస్ట్ ఆప్షన్ మీకు అది ప్రోటీన్ ఇంటేక్. నువ్వు ఎందుకు 7 ఇచ్చావు? మనం నేను 9 ఇచ్చా. ఓకే నువ్వు ఎందుకు 7 ఇచ్చారా? నచ్చింది. నేను కూడా 9. ఐ లవ్డ్ ఇట్. వీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈ మెర్క్యూరీ మౌంటైనియర్ కి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇది బ్రంచ్. పొద్దున్న బయలుదేరే ముందు కూడా ఒకసారి కొట్టించాం అనమాట. సో చాలా మంది ఏందో తెలియక ఇది నొక్కేస్తారు. జాగ్రత్త, ఇది నొక్కండి, బొక్క అయిపోతుంది. చలి. ఇక్కడ పెట్రోల్ స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉంది. మన ఇండియా పెట్రోల్ స్మెల్లే కొంచెం బాగుంటుంది. చలి స్మాల్ లేదు ఉంటదిరా మనకి. ఈరోజు మేము అందరం జాకెట్స్ తెచ్చుకున్నాం. ఫనీ బాయ్ జాకెట్స్ తెచ్చుకోలేదు. నీది హే గైస్, చిన్న బ్రేక్. మీరు కూడా అబ్రాడ్ వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎలా అప్లై చేయాలి, వీసా ఎలా, అసలు ప్రాసెస్ ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? వెల్, ఐ హ్యావ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. కాలేజ్ దునియా. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి, హైయర్ స్టడీస్ పర్సూ చేయాలి అనుకుంటున్నారో, కాలేజ్ దునియా ఇస్ ఎ వన్ స్టాప్ షాప్ ఫర్ దెమ్. వీళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. కౌన్సిలింగ్ నుంచి వీసా వరకు వీళ్ళు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. స్టార్టింగ్ విత్ 1-on-1 కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. వీళ్ళు లిటరలీ మీకు కోర్స్ సెలెక్షన్ నుంచి వీసా వరకు ప్రతి స్టెప్ లో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ది బెస్ట్ పార్ట్, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. అండ్ ఆల్సో కాలేజ్ దునియా త్రూ అప్లై చేసుకుంటే మీకు $350 సర్వీస్ ఫీ వేవియర్ కూడా ఉంటుంది. సో మీరు అప్లై చేసే కొన్ని యూనివర్సిటీస్ కి అప్లికేషన్ ఫీ ఉంటుంది అనమాట. అప్ టు 100% అప్లికేషన్ ఫీ వేవియర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఏంటంటే వీళ్ళు ఫ్రీగా IELTS ప్రిపరేషన్ కి హెల్ప్ చేస్తారు మీకు. ఇది చాలా వాల్యుబుల్ గైస్. IELTS ఎగ్జామ్ కి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ చాలా టాప్ యూనివర్సిటీస్ కి GRE అండ్ GMAT కూడా వే ఆఫ్ చేస్తారు వీళ్ళు. అండ్ మీరు చూసేసుకోవడానికి 1000+ యూనివర్సిటీస్ అండ్ 65,000+ కోర్సెస్ ఉన్నాయి. లైక్ లిటరలీ ఇట్స్ అ బిగ్ నెంబర్. లిటరలీ ప్రపంచంలో ఏ మూల ఏ కోర్స్ అన్నా చేయొచ్చు, ఏ యూనివర్సిటీలో అన్నా చేయొచ్చు. కాలేజ్ దునియా 100% ట్రస్టెడ్. నా ఫ్రెండ్స్ చాలా మంది కాలేజ్ దునియా త్రూ అప్లై చేసి ప్రాసెస్ అంతా చేసి ఇప్పుడు US లో కూడా ఉన్నారు. డూ చెక్అవుట్ కాలేజ్ దునియా త్రూ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో పిన్డ్ కామెంట్. డూ చెక్అవుట్ కాలేజ్ దునియా గైస్. మీ ఈ మాస్టర్స్ ప్లానింగ్ ప్రిపరేషన్ అంతా ఒక స్మూత్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. నో బ్యాక్ టు ది వ్లాగ్. Chicago baby. కార్ దిగి గంట పైన గంట నుంచి వాష్రూమ్ ఎత్తుకొని వెళ్ళడానికి వచ్చాము. కిరణ్ ఇంకా ఫనీ బాయ్ ఇంకా వాష్రూమ్ కోసం లైన్ వెయిట్ చేస్తున్నారు. స్టార్బక్స్కి వెళ్ళాం, స్టార్బక్స్ అవ్వట్లేదని ఇక్కడ ఇంకొకటి నేను ఎత్తికి ఇలాంటి సేవ్ చేశాను, లేకపోతే చచ్చిపోయే వాళ్ళు ఇవాళ. అదే నేను చెప్పాను కదా పాత వాచ్లో డౌన్ టౌన్స్లో
వాష్రూమ్స్ ప్రాబ్లం చాలా ఉంటుంది యూఎస్ డౌన్ టౌన్స్లో. సో వాటర్ తాగండి 3 రోజుల ముందు నుంచి. జస్ట్ కిడింగ్, మంచిది కాదు. తాగండి, రోడ్ పక్కన పోసేయండి. ఇలాంటి వాటిలో ఇండియానే కరెక్ట్. లైక్ ఐ డోంట్ కేర్, తప్పదు. ఎమర్జెన్సీ What about సిచ్యువేషన్ girls? ఇది గవర్నమెంట్ మిస్టేక్ అవుతుంది ఒక విధంగా. లైక్ అట్లీస్ట్ ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంత జనాలు వస్తారని అన్నప్పుడు పక్కన ఏమైనా పార్టీస్ పెట్టాలి, లైక్ మోబుల్ వాష్రూమ్స్ అవన్నీ పెట్టాలి. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇవాళ మేము షికాగోకి వచ్చాం సుబ్బారావుని కలవడానికి. చికాగో సుబ్బారావుని కలవడానికి. ఇఫ్ యు నో యు నో. ఆ టవర్ కొన్ని కోట్లు అప్పు చేసి కట్టాడు, ఇంకా తిరిగి కట్టలే ₹1 కూడా. మన ట్రంప్ అమ్మ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గా. గట్స్ ఉండాలి. ఈ పచ్చ నీళ్ళు చూడ్డానికి మనం ఇంత దూరం వచ్చింది. గుల్లాలు కలిపారా? నైస్. సక్సెస్ఫుల్ గా మేము దీంట్లో బిజీ అయిపోయి అది ఎలా కలిపారో మిస్ అయిపోయాం. ఫస్ట్ వీళ్ళకి కలర్లు కాకుండా వాష్రూమ్ కట్టమంటే వేస్ట్ కాలు చూసుకోద్దు ఎవరు జనాలు. చాలా డిఫరెంట్ ఉంది. నేను వర్క్ చేసే సర్వర్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఏప్రన్స్, వీళ్ళ రెసిపీస్, వీళ్ళ మెషిన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఒక రిజర్వ్ రోస్టింగ్. సో లిటరల్లీ ఇది 4 ఫ్లోర్లు. లోపల ఎస్కలేటర్స్ ఉన్నాయి. అంత జైగంటిక్, అంత హ్యూజ్, అంత పెద్దది. ఇక్కడ మధ్యలో ఏదో గ్రైండర్ లాగా పెద్దగా ఉంది. దిస్ డెఫినెట్లీ డస్ సంథింగ్ అమేజింగ్, సంథింగ్ బ్యూటిఫుల్. 5 ఫ్లోర్లు ఏముందని అనుకున్నాం కదా, అవన్నీ ఉన్నాయి 5 ఫ్లోర్లో. లైక్ లిటరల్లీ ఇది టెర్రస్ సీటింగ్. లైక్ చూపిస్తాగా. అది టెర్రస్ సీటింగ్. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఫుడ్, కింద మళ్ళీ నార్మల్ కిందకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫుడ్ అనుకోవచ్చు మళ్ళీ పైకి. మందుతో పాటు కాఫీ, ఏదో కాక్టైల్ బార్ లాంటిది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. లైక్ మొత్తం ఫైర్ సైరన్స్, అంబులెన్స్ సైరన్స్, మొత్తం పోలీస్ సైరన్స్. ఏంటో రోడ్ మధ్యలో. లిటరలీ ఈ బ్లాగ్ మార్చ్లో షూట్ చేస్తాను. నేను ఇంకా డిసెంబర్లో షూట్ చేసిన న్యూయార్క్ బ్లాగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేయకుండా ఇంకా చాలా బ్లాగ్స్ చేస్తా. ముందు ఎడిట్ చేసి తర్వాత ఇవి ఎడిట్ చేయాలి. ఎప్పటికి వస్తుంది ఈ బ్లాగ్? జస్ట్ ఫర్ కాంటెక్స్ట్, ఈ బ్లాగ్ March 16, 2024 రికార్డ్ చేస్తున్నాను. చెప్పా కదా, మొత్తం ఈ సైరన్ సౌండ్సే చికాగో మొత్తం. ఇవాళ చాలా బిజీ డే కాబట్టి ఎంత సౌండ్స్ ఉన్నాయో, లేకపోతే రెగ్యులర్గానే ఇది ఉంటుందో అడలేదు. అండ్ ఒక చిన్న కంపారిజన్ చికాగోకి, దిస్ ఈజ్ సిమిలర్ టు న్యూయార్క్ బట్ వైడర్ అండ్ క్లీనర్ స్ట్రీట్స్. సేమ్ న్యూయార్క్ లాగే ఉంది, బట్ స్ట్రీట్స్ ఇంకా చాలా క్లీన్ ఉన్నాయి, ఇంకా చాలా వైడ్ ఉన్నాయి. కట్టడాలు యాక్చువల్లీ న్యూయార్క్లో ఇంకా హైట్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది కూడా న్యూయార్క్ లాగే ఉంది కొంచెం.
వచ్చా చాలా రోజుల తర్వాత. థింక్ వైజాగే విజిట్ చేసిన లాస్ట్ బీచ్. ఫైనల్లీ యూఎస్లో ఒక బీచ్కి వచ్చా. ఇక్కడ బీచ్ చాలా బ్రైట్, చాలా బ్యూటిఫుల్, చాలా వైబ్రెంట్ ఉన్నాయి. సన్ గ్లాసెస్ కావాలి. నైస్. నేను చాలా సినిమాటిక్గా చాలా బ్యూటిఫుల్గా బ్లాగ్ చేద్దాం అనుకుంటా ఉంటాను, బట్ అంత ఎఫర్ట్స్ పెట్టే టైం దొరకదు. చేయొచ్చు, బట్ కొంచెం హెల్ప్ కూడా కావాలి. చాలా వరకు చాలా టైం కావాలి. కరెంట్లీ ఈ సెమిస్టర్ అస్సలు టైం లేదు నాకు. చాలా బిజీ ఉన్నాను, అందుకే ఏం బ్లాగ్స్ ఎడిట్ చేయట్లేదు, ఏం రికార్డ్ చేయట్లేదు. సో ఇలా ఇంప్రాంప్టు రా వ్లాగ్సే చేయగలుగుతున్నాను నేను ఇప్పుడు. టు బి ఆనెస్ట్, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ బికాజ్ ఏమీ ప్లాన్ చేయము, ఏది ఫేక్ చేయము. లిటరలీ మైండ్లో ఏది వస్తే అప్పటికప్పుడు ఏది క్యాప్చర్ అయితే అదే రికార్డ్ చేస్తాము. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ వీటిలోనే కొంచెం కనెక్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో యా, కాసేపు అలా కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేస్తాం. గాలికి కెమెరా పడిపోయింది. కంపారిటివ్లీ ఇండియా బీచెస్ కంటే సీ ఇంకా బ్లూగా ఉంది, శాండ్ ఇంకా తెల్లగా ఉంది, స్పేస్ ఇంకా ఎక్కువ ఉంది, చెత్త చాలా తక్కువ, బ్రైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంత వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో చాలా బ్రైట్గా ఉంది అనమాట. ఈ షేడ్స్ పెట్టుకుంటే యాక్చువల్ కలర్, యాక్చువల్ అందం కనపడదు. కాసేపటికి గాలి కూడా చాలా చాలా ఎక్కువ. యాక్చువల్లీ చికాగో మోస్ట్ ఇండియాస్ ప్లేస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, బట్ టు ఆర్ వెరీ గుడ్ లక్, విండ్ ఎక్కువ ఉన్నా చాలా తక్కువ ఉంది వాళ్ళ. యాక్చువల్లీ ఒక కోస్ట్ లైన్ మీద పిక్చర్స్ దిగుతున్నా, అక్కడ పిక్చర్స్ తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకటే ఫ్రేమ్లో సీ, వాటర్, బిల్డింగ్స్, ఇక్కడ ఇసుక, ఇదంతా కాంక్రీట్ ల్యాండ్. ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక ప్లెజెంట్ వైబ్ ఉంటుంది, ఒక మంచి సిటీ అన్న వైబ్ కూడా ఉంది. చికాగోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ సెయింట్ ప్యాట్రిక్స్ డే. సో అందుకే ఈ గ్రీన్ షర్ట్ని రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇది నేను నా న్యూయార్క్, న్యూజెర్సీ బ్లాగ్లో కూడా వేసుకున్నాను. మంచిగా నీట్ గ్రీన్ ఉన్న షర్ట్ ఇదే, వేరేవన్నీ డార్క్ ఉన్నాయి, బాగాలేదని ఇది వేసుకొచ్చాను. అబ్బా చూడండి అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ సీ కానీ, వాటర్, ఈ బీచ్, ఈ బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద చూడండి, ఇది ఎక్కువ డీప్ లేదు, అందుకే కొంచెం రిస్క్ చేస్తున్నాం. లిటరలీ ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగున్నాయంటే, ఈ సీ వ్యూ ఉన్న బాల్కనీ ఇల్లు ఏమైనా తీసుకొని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. అంత బాగుంది ఈ ప్లేస్. బట్ యాజ్ యూ ఆల్ నో, ఏ ప్లేస్ అయినా విజిట్ చేస్తే ఒకలా ఉంటుంది, ఆ ప్లేస్ లో మనం ఉంటే ఒకలా ఉంటుంది. కోస్ట్ లైన్ మొత్తం సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో యాజ్ యూ కెన్ సీ చాలా మంది సైకిల్స్ మీద వెళ్తా ఉన్నారు. ఎప్పటికన్నా బాగా డబ్బులు వస్తే ఇలాంటి స్కై స్క్రేపర్స్ లో ఇల్లు తీసుకొని ఉన్నారు. బీచ్ ఫేసింగ్ మెయిన్ గా. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, చూస్తే వెళ్ళి ఆడాలని, బట్ మనకంత టైం లేదు. ఒకటే డే కోసం వచ్చాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ చికాగో బీచ్, సీ యూ హోప్ఫుల్లీ ఎనీ టైమ్ సూన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ బీచ్. రికమెండెడ్ 1000%. నేను ఒక 2-3 ఆర్ మేబీ ఇంకా ఎక్కువ స్టేట్స్ తిరిగిన వాడిని యూఎస్ లో. ఇప్పుడు తిరిగినట్లో బెస్ట్ సిటీ చికాగో. ఇక్కడంతా ఈ బ్యూటిఫుల్ గ్రాఫిటీ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిక్చర్స్ కోసం అయితే ఇక్కడికి డెఫినెట్గా రావచ్చు. అండ్ బై ద వే, ఈ గ్యాప్లో ఇన్ని ట్రిప్స్, ఇన్ని ప్లేసెస్, ఇన్ని ఎలా వెళ్తున్నాను, ఇన్ని ఎందుకు వెళ్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు నాకు స్ప్రింగ్ బ్రేక్ అనమాట. సో స్ప్రింగ్ బ్రేక్ అంటే ఏంటంటే ఫుల్ నెగిటివ్ డిగ్రీస్ టెంపరేచర్స్ నుంచి కొంచెం పాజిటివ్ డిగ్రీస్, కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యి ఒక వీక్ని అక్లమటైజ్ అవ్వడానికి, అదే కొంచెం అలవాటు పడడానికి ఒక 1 వీక్ హాలిడేస్ ఇస్తారు స్టూడెంట్స్ కి. సో అదే స్ప్రింగ్ బ్రేక్. సో ఈ స్ప్రింగ్ బ్రేక్ లో అలా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇన్ని ట్రిప్స్ ఈ 1 వీక్ గ్యాప్ లో. ఈ 1 వీక్ గ్యాప్ లోనే నా బర్త్డే కూడా వచ్చింది. సో నా బర్త్డే రోజు కొంచెం హడావిడి. లాస్ట్ వీకెండ్ గ్యాట్లిన్బర్గ్, టెనెసీకి వెళ్ళాం. ఇప్పుడు చికాగో, ఇలినాయ్కి వచ్చాం. సో దట్స్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ ట్రిప్స్. స్ప్రింగ్ బ్రేక్. భయ్యా
స్ట్రీట్ ఏదో అంటారని చెప్పి ఏంటది మిలియనియర్ స్మైల్. మిలియనియర్ స్మైల్. అది మిలియనియర్ కార్. విండ్ చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని మిలియనియర్ స్మైల్ అని ఎందుకంటారంటే మొత్తం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్, టాప్ వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్ని ఈ మైల్ లో స్టోర్స్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూచి ఉంది, ఇక్కడ లూయి విటాన్ ఉంది. అన్ని ఇంత పెద్ద పెద్ద తోపు బ్రాండ్లు ఉంటాయి ఈ మైల్ మొత్తం. కదా విండీ సిటీ అని ఇప్పుడే ఈ హ్యాట్ ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ ఈ మిలియనియర్ స్మైల్ లో ఒక మైల్ పరిగెత్తి ఈ హ్యాట్ ని పట్టుకోవడం జరిగింది. ఈ హ్యాట్ ఇప్పుడు ఏంటంటే పక్క ఎగిరిపోతుంది. అయినా ఎలాగో నాకు ఈ హ్యాట్ పట్టదు. నా హెడ్ సైజ్ చాలా పెద్దది కంపెనీ. ఎందుకు రారా? అరే జస్ట్ పేరు రా, జెండర్ గా. టిపికల్ ఇండియన్ రెస్టారెంట్ రా. 2 ఇండియన్ ట్రెడిషనల్ ఫోటోలు పెడితే వాల్ మీద సెట్ అయిపోతుంది. భయం వచ్చేస్తుంది. పిల్లలకి అదే ఇంపార్టెంట్. అమితాబ్ బచ్చన్ ఫోటో ఒకటి, మాధురి దీక్షిత్ ఒకటి, వీళ్ళకి 2 ఫోటోలు 4 పెయింటింగ్లు ఉంటే ఇండియన్ రెస్టారెంట్ అని అనేసుకొని ఫుల్ హావా. మీద ఆ ఫైర్ ఎగ్జిట్ చూడండి. ఆ ఫైర్ ఎగ్జిట్ లో నుంచొని దిగితే మస్త్ అడ్వెంచరస్ ఉంటుంది. లైక్ ఏ అడ్వెంచర్స్ స్పోర్ట్ పనికిరాదు. సో ఇదే జీనోస్ పిజ్జా, జీనోస్ ఈస్ట్, వన్ ఆఫ్ ది ఫేమస్ పిజ్జాస్ ఇన్ షికాగో. మెయిన్ డీప్ డిష్ అంట, డీప్ డిష్, చాలా డీప్ బాబు, డీప్ గా అమ్మ, డీప్ గా. మామూలుగా ఎక్కడ చూసిన థిన్ క్రస్ట్ పిజ్జాస్ ఉంటాయి, ఇక్కడ డీప్ డిష్ పిజ్జా అని ఉంటుంది. నాకు క్రస్ట్ అంతా ఏం నచ్చలేదు, బట్ పిజ్జా చీజ్ మాత్రం బాగుంది. అండ్ టమాటా పచ్చడి కూడా బాగుంది, దాని మీద వేసింది. కొంచెం ఎక్కువైనాయి టమాటాలు, బట్ బాగుంది. గైస్, సోహిత్ ఎలాంటి అంటే చెప్తాను, మీరందరూ పిజ్జా మీద టాపిక్స్ ఏం వేసుకుంటారు? పార్మెజానో, చిల్లీ ఫ్లేక్స్, మొన్నటే వేసుకుంటారు. కెచప్ వేసుకొని తిన్నాడు పిజ్జా. అసలు అంటే నేను అడుగుతున్నాను జనాభా, టొమాటో మళ్ళీ టొమాటో కెచప్ వేసి తింటే నా మైండ్ పోయింది అనుకోండి. బేసిక్ గా కెచప్ అనేది టేస్ట్ ఎన్హాన్సర్. సో అది మన నోట్లో అన్ని 6 సెన్సెస్ ఆఫ్ టేస్ట్ ని ట్రిగర్ చేస్తారు. సో అందుకని నేను కెచప్ అన్నిటి మీద వేసుకుంటాను. సో బేసిక్ గా ఇటాలియన్స్ ఫీల్ అవుతారంట అలా చేస్తే. బట్ స్టిల్ నేను ఇటాలియన్ తిన్నా కూడా పక్క దాన్ని కెచప్ వేసుకుంటా, కొట్టించుకుంటా. కెచప్ వేసుకొని కొట్టించుకుంటా, పర్లేదు. వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ జీనోస్ పిజ్జాస్ కి వస్తే కనుక మీరు 1 గంట వదిలేసుకోవాలి మీ లైఫ్ లో. వెయిటింగే గంట. లైక్ బయట లైన్ లో నుంచినప్పుడు 45 minutes అన్నాడు. సరేలే అనుకున్నా, నుంచోడమే అనుకున్నా. బెస్ట్ పార్ట్ ఏంటంటే కూర్చోబెట్టి గంట వెయిట్ చేయించాడు. పక్కన అందరికి ఫుడ్ వస్తూ ఉంటుంది, నీకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, నీకు మాత్రం ఫుడ్ రాదు. సో అట్లా గంట వెయిట్ చేశాక మా పిజ్జాలు వచ్చాయి. ఇట్ వాజ్ ఏ గుడ్ పిజ్జా ప్లేస్. 6 or 7 out of 10 చీజ్ కోసం. 6 or 7 కూడా. ఆల్మోస్ట్ అందరూ ఆకుపచ్చ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. చెప్పాక సెయింట్ ప్యాట్రిక్స్ డే, జస్ట్ లైక్ దిస్ టోపీ. నా తలకు పట్టను కూడా పట్టట్లేదు. చెప్పాక మిలియనియర్ స్మైల్ అని బర్బరీ కూడా ఉంది. పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ ఈ మైల్ స్ట్రెచ్ లో ఫ్రాంచైజెస్ షాప్స్ పెట్టేశాయి. ఇలాంటి టవర్స్, పెద్ద పెద్ద టవర్స్, అలాంటి ఫ్లైట్లు చూసినప్పుడల్లా లిటిల్ బిట్ భయం వేస్తుంటుంది నాకు. యు గైస్ నో రైట్, కాంక్రీట్ జంగల్ ఆఫ్ చికాగో. ఎలా కట్టాడు, ఎప్పుడు కట్టాడు, కానీ బాగా కట్టాడు. Howdy.
లోకల్ టూరిస్ట్ గైడ్. హాయ్ చెప్దామని వస్తే పారిపోయాడు. మన జాతరలలో ఉంటుంది ఎగ్జిబిషన్, అదే ఇది కప్పు కొంచెం పెద్దది, కొంచెం మెల్లగా తిరుగుతుంది. మన జాతరలోనే బాగుంటుంది. ఫాస్ట్ రయ్య అని తిరిగి మంచి ఊపిస్తుంది. తక్కువ ఉండి టైం ఉంటే ఎక్కుదాం. దాన్ని ఫెర్రీ అంటారు, బోట్ కాదు. బ్యాట్మెన్ చాలా మందిని ఫుల్ ఇరగొట్టాడు. ఇదే కాకుండా మీరు ధూమ్ 3 చూస్తుంటే, ఐఎమ్ నాట్ రాంగ్, ధూమ్ 3 క్లైమాక్స్ ఫైట్ కూడా ఇలాంటి ప్లేస్ లో ఒకసారి అవుతుంది. మాట అప్పు చేసి కడితే కట్టాడు, కానీ చాలా మంచి బిల్డింగ్ కట్టాడు ట్రంప్. నైస్. నీళ్ళు ఇంకా ఆకుపచ్చగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసరికి నీళ్లు కొంచెం బ్లూగా అయిపోతున్నాయి. ఐ థింక్ అంతే అనుకుంటా. చికాగో మొత్తం కాలినడకన మొత్తం తిరిగేసాం. ఆల్మోస్ట్ 20,000-30,000 స్టెప్స్ అయిపోయింటాయి. ఇక్కడ చూడు బిల్డింగ్ లేదు. లిటరలీ బిల్డింగ్ గ్యాప్ నుంచి కూడా ఇంకో బిల్డింగ్ కనపడుతుంది. మన మేరంతా బిల్డింగ్ లేదు. ఇట్లా కట్టారో కానీ బిల్డింగ్లు ఇక్కడ ఈ దేశంలో. అంటే మన దగ్గర లేవని కాదు, మన దగ్గర కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఇవే ఉన్నాయి, ఇంత ఎత్తు బిల్డింగ్లే ఉన్నాయి ఇక్కడ. ఎప్పటి నుంచో బోబా టీ తాగుదామని అనుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఒకసారి తాగా, లైక్ బీటెక్ 4th year ఫస్ట్ సెమ్ లోనో ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ తో తాగినట్టు గుర్తు. మళ్ళీ దాని తర్వాత తాగుదామని వెళ్తే అది మొత్తానికి మూస్తారు హైదరాబాద్ లో. దాని తర్వాత మంచిది బడ్జెట్ లో ఎక్కడ దొరకలేదు. మళ్ళీ దాని తర్వాత నాకు దొరికింది ఇక్కడే బోబా షేక్. కొంచెం రేట్లు ఎక్కువైనా పర్లే, బోబా టేస్ట్ చేయాలి, ట్రై చేయాలని కొన్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో మన బోబా షేక్. స్నోయి మిల్క్ విత్ క్యారమిల్ అనేది ఉంది, అది తీసుకున్నాం. చాలా బాగుందా ఇది? ఎలా ఉంది డిస్టర్బ్ కేసీపీడి ఆప్రికాట్ డిలైట్ మీద స్ట్రాబెరీ రోజ్ పెటల్స్ వేసి ఎలా ఉందో అలా ఉంది. ఆ బీన్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు ఏదో ముట్టుకుందాం అనుకున్నాం, బట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. As you guys can see. ఇదేంటి ఈ యాంగిల్ నుంచి ఫోటోనా? నైస్. దగ్గర వరకు వచ్చి బీన్ చూడకుండా వెళ్ళిపోతున్నాం అనే డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి అలా చూసాం, అది చాలా నైస్ బీన్, నైస్ షేప్. ఈ గలీలోకి సన్సెట్ ఏదైనా అవుతుందంట 26th రోజు అనుకుంటా. వాటి నుంచి 10 days లోపల ఎప్పుడో, ఐఎమ్ నాట్ ష్యూర్. మేము 10 రోజుల ముందే వచ్చాను, వీళ్ళు ఒక్కరోజే ఉండేది ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆఫ్ కోర్స్ వస్తే అప్పుడు స్టోరీ పెడతా, చూసుకోండి. బై ద వే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @_Sovit_7. ఇప్పుడు కొంచెం బ్యాట్మెన్ వైబ్స్ వస్తున్నాయి. యాజ్ శివ షెడ్ ఏంట్రా చెప్పా కదా, అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నచ్చ వచ్చేస్తుంది నాకు. సో ఇప్పుడు కొంచెం బ్యాట్మెన్ వైబ్స్, డార్క్ వైబ్స్ వస్తున్నాయి. సో పొద్దున ఎంటర్ అయింది ఇక్కడ నుంచే, మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ కూడా ఇటు నుంచే. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని వేరే ప్లేసెస్ వెళ్తాం. బాయ్ చికాగో సూపర్ రౌండ్ కలలేకపోయాం, బట్ చికాగో మొత్తం తిరిగేసాం. బాయ్ చికాగో. సిన్సినాటికి
పట్టుకెళ్తున్నాం. వెల్ మీరు అనుకుంటూ ఉండొచ్చు సడన్ గా ఏమైంది, సడన్ గా వీళ్ళేంటి కార్ టైర్ ఏదో సెట్ చేస్తున్నారు అనుకుంటూ ఉండొచ్చు. సో ఆ తవకాల్ రెస్టారెంట్ వెనకాల మేము కార్ పెట్టడం జరిగింది. మేము కార్ పెట్టిన ఆ ప్లేస్ ఈ తవకాల్ రెస్టారెంట్ వాళ్ళది కాదు, బట్ స్టిల్ మేము లిటరలీ ఆ తవకాల్ రెస్టారెంట్ దగ్గర ఉన్న ఒక వ్యక్తిని కన్ఫర్మ్ చేసుకొని మరి కార్ అక్కడ పార్క్ చేసాం. బట్ స్టిల్ అది వాళ్ళ పార్కింగ్ కాదంట, ఇది వేరే వాళ్ళది ఎవరిదో పార్కింగ్, సమ్ బాంబే పార్లర్ అండ్ పార్కింగ్. వాళ్ళు ఇండియన్స్ అనే అనుకుంటున్నాను. మేము ఫుడ్ తినేసి బయటకు వచ్చేసరికి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా గొడవ చేశారు. లైక్ మా కారు ముందు ఇంకెవరిదో కారు ఉందంట, కస్టమర్ అంట, సో వాళ్ళు వెళ్ళలేకపోయారంట. సో ఆ గొడవ అయింది. గొడవ కూడా కొంచెం సార్ట్ అయింది. ఇంకా తిప్పేసి ఆ గల్లీలోంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాం. మెయిన్ రోడ్ లో కొంచెం దూరం వెళ్ళగానే ఏదో నోటిఫికేషన్ వచ్చింది అనమాట కిరణ్ భాయ్ కార్ లో టైర్ ప్రెషర్ తక్కువ ఉంది అని. అన్నిటికీ టైర్ ప్రెషర్ ఒకటి ఉంటే ఒక్క టైర్ మాత్రం చాలా అంటే చాలా లో ఉంది. బై ఏందా ఇది అని ఒక డౌట్ లో దిగాము. తీరా చూసి దిగి అంతా చెక్ చేశాక అర్థమైంది ఏంటంటే టైర్ ని పొడిచారని. వి అజ్యూమ్ ఆ వెనకాల వాళ్ళు పొడిచారు మా టైర్ ని. గొడవ పెట్టుకుందాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చాలా అనుకున్నాం కానీ టైం లేదు, మన స్టేట్ కాదు అని లైట్ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇట్స్ కాజ్డ్ ఎ రియలీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. లైక్ పొద్దున్న నుంచి చికాగో అది చికాగో ఇది అని అంత చెప్పాను కదా. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత లిటరల్లీ చాలా చిరాకు వచ్చింది. 4-5 అవర్స్ ఇక్కడే మాది టైం వేస్ట్ అయిపోయింది. మేము మిడ్ నైట్ 12-1కి ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఈ ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి రీచ్ అయ్యాము ఇంటికి. చాలా అంటే చాలా బీటీ అయిందనమాట. పక్కా చికాగో రిటర్న్ వస్తా, తవకల్ రెస్టారెంట్ మళ్ళీ వెళ్తా, రెస్టారెంట్ వెనకాల ఆ పార్లర్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తా, పక్కా మాట్లాడతా వాళ్ళతో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ట్రిప్ ఫర్ అస్. బ్యాడ్ ట్రిప్ ఇన్ ద సెన్స్ ఇంటికి వచ్చేసరికి కొంచెం బీటీ అయింది, బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ట్రిప్ ఓవరాల్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ ఎ లాట్. చాలా ఖర్చు అయింది కిరణ్ బ్యాగ్ కూడా, టైర్ బ్రేక్లు అన్ని మార్పించేసరికి. That's it. Thanks for watching. If you like the vlog, please do like this video and subscribe to my channel, and also comment your thoughts below and share this video to your friends and family.